హలో ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం స్పిరిట్. ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మిస్తుంది. అయితే ఇటీవలే ఒక చిన్న బడ్జెట్ హర్రర్ సినిమా టీం తమ చిత్రానికి స్పిరిట్ ఈస్ నాట్ వన్ అనే టైటిల్ పెట్టి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీ సిరీస్ ఆ ఒక్క చిన్న సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మొదలైంది. కంప్లీట్లీ ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 2021లోనే ప్రభాస్ గారు స్పిరిట్ సినిమాను ప్రకటించారు. అప్పట్లోనే టీ సిరీస్ వారి బాలీవుడ్ హిందీ ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ సినిమాతో, ప్రభాస్ గారు కల్కి సినిమాతో, తర్వాత రాజాసాబ్ సినిమాలతో బిజీ అయ్యారు. దాంతో తెలుగు రాష్ట్రాల ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ను అఫీషియల్గా లాక్ చేయడం టీ సిరీస్ మర్చిపోయిందా లేదా ఆలస్యం చేసింది. ఈ గ్యాప్ను వాడుకొని ఒక చిత్ర బృందం విజయవాడ ఫిలిం ఛాంబర్లో స్పిరిట్ ఈస్ నాట్ వన్ అనే టైటిల్ను రిజిస్టర్ చేసుకుంది. ప్రభాస్ సినిమా టీం తెలుగులో రిజిస్టర్ చేయడానికి 2 నెలల ముందే వీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం గమనార్హం. సదరు చిన్న సినిమా షూటింగ్ ముగించుకొని తెలంగాణ సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంది. ఇది తెలిసిన వెంటనే టీ సిరీస్ లీగల్ నోటీసులు పంపింది. ఇరు వర్గాల వాదనలు, ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ బోత్ సైడ్. చిన్న సినిమా టీం వాదన, స్పిరిట్ ప్రభాస్ ఒక పోలీస్ యాక్షన్ డ్రామా. ఇందులో స్పిరిట్ అంటే మనుషుల్లో ఉండే పట్టుదల లేదా పోలీస్ పవర్. కానీ మాది దెయ్యాల కథ కలిగిన హర్రర్ సినిమా. ఇందులో స్పిరిట్ అంటే ఆత్మ. మా టైటిల్ కేవలం స్పిరిట్ కాదు, స్పిరిట్ ఈస్ నాట్ వన్. ఒక కామన్ ఇంగ్లీష్ పదాన్ని పెద్ద సంస్థలు మాత్రమే వాడాలా అనడం కరెక్ట్ కాదు. ఫిలిం ఛాంబర్ నిబంధనల ప్రకారం ముందే రిజిస్టర్ చేసుకున్నాం, సెన్సార్ కూడా అయిపోయింది. ఇప్పుడు టీ సిరీస్ వాదన విన్నాం. ప్రభాస్ సినిమాపై 100 కోట్ల బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు అదే పేరుతో థియేటర్లో లేదా ఓటీటీలో వేరే చిన్న సినిమా వస్తే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. పెద్ద హీరోల సినిమాలకున్న హైప్ను వాడుకోవడానికే ఇలాంటి టైటిల్స్ పెడుతున్నారని వీరి ఆరోపణ. ఇది ప్రమోషన్ ట్రిక్కా? వీడియో క్లైమాక్స్లో ఈ ట్విస్ట్ చెప్తే ఆడియన్స్కు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సదరు చిన్న సినిమా డైరెక్టర్ మీడియా ముందుకు వచ్చి ఇలా అన్నారు: మాకు టీ సిరీస్ లాంటి పెద్ద సంస్థలతో గొడవలు వద్దు, కావాలంటే టైటిల్ను వాళ్ళకే ఫ్రీగా ఇచ్చేస్తాం, కానీ ఇప్పటికే పోస్టర్లు ప్రింటింగ్ కోసం ఖర్చు చేస్తాం, కాబట్టి మా నష్టాన్ని భరించి మా సినిమాను కొన్ని థియేటర్లో రిలీజ్ చేయడానికి సహాయం చేయండి. ట్విస్ట్ ఏంటంటే ఈ చిన్న సినిమాకు థియేటర్లు దొరకడం, పబ్లిసిటీ రావడం చాలా కష్టం. ఇప్పుడు ప్రభాస్ సినిమా టైటిల్ వివాదంలో రావడం వల్ల ఈ చిన్న సినిమాకి దేశవ్యాప్తంగా ఉచితంగా కోట్ల రూపాయల పబ్లిసిటీ వచ్చేసిందనే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కాంట్ర వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.